రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కొడాలి నాని ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన్ని స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి తరలిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. ముంబైలోని రమాకాంత్ హాస్పిటల్లో కొడాలి నానికి మెరుగైన చికిత్స అందించేటువంటి ఆలోచనలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో కొడాలి నాని చికిత్స పొందుతున్నారు. మొదట గ్యాస్ట్రిక్ సమస్యతోటి ఆయన ఏఐజీ హాస్పిటల్లో చేరినప్పటికీ అది కాస్త గుండె నొప్పిగా మారిందని చెప్పొచ్చు. అయితే ఆ తదనంతరం కొడాలి నానికి దాదాపు 6 రోజుల పాటు హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో వైద్యులు ఆయనకి చికిత్స అందించారు. అయితే ఆయన చికిత్సకి నిమిత్తం ఏమాత్రం కొడాలి నాని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ప్రస్తుతం ఆయన్ని ముంబైకి తరలించేటువంటి ఆలోచన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ముంబైకి స్పెషల్ ఫ్లైట్లో కొడాలి నానిని తరలిస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు మరొక 7గురు కూడా ఆ ఫ్లైట్లో ట్రావెల్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా కనుక చూస్తే కొడాలి నానితో పాటు ఆయన భార్య కొడాలి అనుపమ, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుడైనటువంటి కొడాలి నాగేశ్వరరావు, అదేవిధంగా ఆయనతో పాటు మరికొంతమంది, వారిలో కొంతమంది వైద్యులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి ఆయన్ని స్పెషల్ ఫ్లైట్లో ముంబై చేర్చనున్నారు. ముంబైలోని రమాకాంత్ హాస్పిటల్లో కొడాలి నానికి మెరుగైనటువంటి చికిత్సని అందించబోతున్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆయన గుండెలోని వాల్స్ అన్ని బ్లాక్ అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ సర్జరీ చేయాలని కొంతమంది, చేశారని కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారికంగా అయితే వైద్యులు ఇప్పటి వరకు ఎలాంటి బులెటిన్ అయితే రిలీజ్ చేయలేదు. అటు కొడాలి నానికి సంబంధించినటువంటి సన్నిహితులు 2 రోజుల క్రితం ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని. కానీ ఈరోజు ఆయన్ని స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ క్యాడర్ షాక్కు గురైంది. అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. 2004లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు కొడాలి నాని. ఆ తర్వాత 2009లో రెండవసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కొడాలి నాని. 2014లో గుడివాడ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో అదే గుడివాడ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి 4వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే కొడాలి నాని ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు 2.5 సంవత్సరాలు. 2024 ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. అయితే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుని, ఆయన కుమారుడిని నారా లోకేష్ని ఇష్టానుసారంగా దూషించడంతో తెలుగుదేశం పార్టీకి, కమ్మ సామాజిక వర్గానికి కొడాలి నాని బద్ధ శత్రువుగా మారారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున షాక్కు గురయ్యారు. అయితే ఆయన ముంబైలో మెరుగైనటువంటి వైద్య చికిత్స ఆయనకు అందించాలనేటువంటి ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కొడాలి నాని ఆరోగ్యం పట్ల అయితే సర్వత్రా వైకాపా శ్రేణుల్లో ఒక ఆందోళన నెలకొందని చెప్పొచ్చు.